కోహ్లీ అభిమానులకు ఊహించని పెద్ద షాక్ తగిలింది. జూన్ 13 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరును ఒంటి చేత్తో గెలిపించి రెండో టైటిల్ అందించిన కోహ్లీ అదే మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. మొదట్లో ఇది సాధారణమైన హ్యామ్‌స్ట్రింగ్ గాయమని అందరూ భావించినప్పటికీ తాజా స్కానింగ్ రిపోర్టులలో అత్యంత తీవ్రమైన సమస్య ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా క్రీడాకారులకు హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు తొడ పైభాగంలో లేదా మధ్య భాగంలో అవుతుంటాయి. కానీ మోకాలి వెనుక భాగంలో ఉండే ఈ సెమీ మెంబ్రానోసస్ టెండన్ చాలా బలంగా, మందంగా ఉండి ఎముకకు గట్టిగా అతుక్కొని ఉంటుంది. అందువల్ల ఇది అంత సులభంగా తెగదు. అయితే ఐపీఎల్ ఫైనల్‌లో 155 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ మధ్యలోనే గాయపడినా జట్టును గెలిపించాలనే పట్టుదలతో ఫిజియోల మాట వినకుండా విపరీతమైన నొప్పితోనే కుంటుకుంటూ బ్యాటింగ్ కొనసాగించాడు. శరీరాన్ని అంతగా కష్టపెట్టడం వల్లే ఈ అరుదైన మైక్రో టియర్ కాస్త పెద్ద గాయంగా మారింది. కోహ్లీ తిరిగి క్రికెట్ ఆడడానికి ఎంత సమయం పడుతుందనేది అతని గాయం తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదికల ప్రకారం రికవరీ సమయాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకవేళ కోహ్లీకి అయింది చిన్నపాటి మైక్రో టియర్ లేదా పాక్షికంగా మాత్రమే కండరం తెగి ఉంటే విశ్రాంతి, ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చు. దీనికి కనీసం 1.5 నుంచి 3 నెలల సమయం పడుతుంది. ఒకవేళ టెండన్ ఎముక నుంచి పూర్తిగా విడిపోయి ఉంటే దాన్ని అతుకబెట్టడానికి ఖచ్చితంగా సర్జరీ చేయాలి. సర్జరీ గనుక జరిగితే కోహ్లీ పూర్తిగా కోలుకొని మళ్ళీ ఫుల్ ఫిట్‌నెస్ సాధించడానికి కనీసం 4 నుంచి 6 నెలల సుదీర్ఘ సమయం పడుతుంది. అదే జరిగితే రాబోయే కొన్ని ముఖ్యమైన సిరీస్‌లకు కూడా కోహ్లీ దూరం కావాల్సి వస్తుంది.